ఆనంద, ఏమైనా సమస్య? సమస్య కాదక్క, అదే పెళ్లి మాటల కోసం అబ్బాయి వాళ్ళు రేపొస్తానన్నారు కదా. వాళ్ళకి రేపేదో ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ ఉందంట. అందుకే ఈరోజు మధ్యాహ్నం సమయం కల్లా వస్తామని చెప్పారంట. అదే మీడియేటర్ లింగం గారు కాల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం రావటం ఏంటి ఆనంద? మనం ఇంట్లో చేసుకోవాల్సిన ఏర్పాట్లు కూడా ఉంటాయి కదా ఆనంద. అవన్నీ ఇప్పటికిప్పుడు అరేంజ్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? పిన్ని, ఇంత షార్ట్ టైంలో అంత ప్రోగ్రామ్ అంటే ఇంపాసిబుల్. అవునమ్మా, ఒక పని చేద్దాం. వాళ్ళకి రేపు కుదరకపోతే ఎల్లుండి రమ్మని చెప్దాం. ప్రాబ్లం ఏముంది? లేదు దర్శన్, ఇవాళ కూడా చాలా మంచి రోజు. రేపు దాటింది అంటే మళ్ళీ ఈ శుభగడియలు ఎప్పటికోగానీ లేవు. అవి కూడా చూసుకోవాలి కదా నాన్నా. కానీ ఆనంద, వాళ్ళు రావటానికి 2-3 గంటలు మాత్రమే సమయం ఉంది. అది మనకెలా సరిపోతుంది? మనసు పెట్టి అనుకుంటే ఏది అసాధ్యం కాదక్కా. అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడానికి చురుకైన 2 కోడళ్లున్నారు, అలాగే 2 కొడుకులున్నారు. మరింకేం కావాలక్కా? ఎలాంటి పనినైనా చిటికలో చేసేయచ్చు. అమ్మ శరణ్య, ప్రీతి, మీరే ఉంటారు? మీరు ఓకే అంటే ఏముంది అత్తయ్య గారు. మీ కాన్ఫిడెన్స్ కి ఏం మాత్రం తగ్గకుండా వచ్చే వాళ్ళకి అన్ని మర్యాదలు అందేలాగా ఎవ్రీథింగ్ రెడీ చేసేస్తాం. మరి అబ్బాయిలు మీరే ఉంటారు? అమ్మా, ఇంత షార్ట్ టైంలో చేసిన మన ఏర్పాట్లను చూసి అబ్బాయి వాళ్ళు అబ్బురు పడిపోయి ఆశ్చర్యపోవాలి. అలా చేద్దాం ఏర్పాట్లు. ఇవాళే దామినికి పెళ్లి మాటలా? ఈ విషయం అర్జెంటుగానే నీకు చెప్పాలి. చెప్పు సమీరా. అనన్య, మీ సుందరం దామినిని తన దారిలోకి తెచ్చుకున్నాడు అని ఇక పనైపోయినట్టే అని చెప్పావు. మరిక్కడేంటి? ఆ పిల్లకేదో వేరే సంబంధం ఫిక్స్ చేశారు. ఏంటి? దామినికి వేరే మ్యాచ్ ఫిక్స్ చేశారా? అవునన్నయ్య, ఇవాళ మధ్యాహ్నమే ఆ సంబంధం వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఇంటికొస్తున్నారంట. ఇందాక మీడియేటర్ ఎవరో లింగవంట ఫోన్ చేసి ఆనంద భైరవితో చెప్పాడు. ఇంట్లో ఇక్కడ వాళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కూడా.